శ్రీమైత్స్ ఛానల్కు స్వాగతం. ఈరోజు కథ ఏమిటంటే పెట్టని పరీక్ష చందమామ కథ. కథలోకి వెళ్ళితే రామాపురంలో పాపన్న అనే ఒక సామాన్యుడు ఉండేవాడు. అతను ఆ ఊరి వారిందరికీ సుపరిచితుడే. ఎందుకంటే అతడు తనకున్న దాంట్లో ధన, వస్తు, సేవల రూపంలో ఆ ఊరి వారందరికీ సహాయపడుతుంటాడు. ఇదిలా ఉండగా ఒక్కరోజు దేశంలోని గ్రామాధికారులందరికీ రాజుగారి వద్దనుంచి ఒక ఫర్మానా వచ్చింది. అదేమిటంటే రాజుగారి పుట్టినరోజు సందర్భంగా రాజ్యంలో ప్రత్యేకతలు గల వాళ్లకి సన్మానం చేయబడుతుంది. ప్రతి గ్రామాధికారి తన గ్రామంలో ఉండే విశిష్ట వ్యక్తుల పేర్లు, వివరాలు రహస్యంగా రాజుగారి దివానానికి అందజేయాలి. గ్రామంలో ఉండే పండితులు, కవులు, గాయకులు, శిల్పులు, వీరులు మొదలైన వారి పేర్లను జాబితాలో చేర్చవచ్చు. రాజుగారి ఫర్మానా చేతబట్టుకుని దివానం నుంచి ఒక అధికారి ప్రతి గ్రామమూ తిరుగుతూ పాపన్న ఉండే గ్రామంలోని గ్రామాధికారి వద్దకు కూడా వచ్చాడు. గ్రామాధికారి తమ గ్రామంలో ఉన్న ఒక కవి, ఒక శిల్పి, ఒక గాయకుడు, 2 వీరుల పేర్లను జాబితాలో వేసి ఆఖరున 6వ పేరు కింద పాపన పేరు కూడా చేర్చాడు. ఆ అధికారి జాబితా తీసుకుని వెళ్లిపోయిన వారం రోజులకు గ్రామాధికారికి దివానం నుంచి ఒక తాకీదు వచ్చింది. ఆ ఊరి నుండి జాబితాలో చేర్చిన 6గురికి గ్రామాధికారి నిరూపణ పత్రాలిచ్చి వచ్చే నవమి మధ్యాహ్నంలోపుగా వారిని రాజుగారి ఆస్థానానికి పంపాలి. గ్రామాధికారి 6గురిని పిలిపించి రాజుగారి తాకీదు వినిపించి, మీకందరికీ రాజుగారేదో సన్మానం చేసేటట్టు కనబడుతుంది, కనుక మీరందరూ బయలుదేరి వెళ్ళండి అన్నాడు. వాళ్లంతా ప్రత్యేకతలు గలవాళ్లు. నన్నెందుకు పొమ్మంటారు స్వామీ? నేను ఎందులోనూ ప్రముఖుణ్ణి కానే. నామూలంగా గ్రామానికి అప్రతిష్ట వస్తుందో ఏమో అన్నాడు పాపన్న. అదేమీ ఉండదు. నిన్ను గురించి నిజం తెలుసుకునే రాజుగారు ఆహ్వానించారు. ఆహ్వానాన్ని తిరస్కరించటం నేరమవుతుంది. వెళ్ళిరా అన్నాడు గ్రామాధికారి. పాపన్న విధిలేక ఒప్పుకున్నాడు. గ్రామం నుంచి రాజధానికి 4 రోజుల ప్రయాణం. 6గురు వీలును బట్టి మజిలీలు చేస్తూ నవమినాటి ఉదయానికి రాజధాని సమీపానగల గ్రామానికి చేరుకున్నారు. అవాంతరాలు రాకుండా ఉంటే మధ్యాహ్నం లోపల రాజుగారి ఇంటికి చేరుకోవచ్చు. వాళ్లు కొంత దూరం వచ్చేసరికి ఒక కాలవ అడ్డొచ్చినది. కాలవను దాటటానికి ఒక తాటికొండు గట్లకు అడ్డంగా వేసి ఉన్నది. వాళ్ళెక్కడికి వచ్చేసరికి దానిమీదుగా దాటటం చేతగాక ఒక ముసలిది, 3 పిల్లలు చిక్కున పడి ఉన్నారు. అటుగా వచ్చిన 6గురిని చూసి ముసలిది, బాబూ, నన్ను, నా వాళ్లను ఆవతలికి దాటింతురు. తాటి బెండుమీదుగా నడవటానికి భయంగా ఉన్నది. కాలవ చూడబోతే లోతుగా ఉన్నది అని అన్నది. పాపన్న ముచాలో వాళ్లు, వెనకనుంచి ఇంకెవరైనా వచ్చి దాటిస్తారులే, మేం తొందరగా వెళ్ళాలి అంటూ ఒక్కొక్కరు తాటిబెండు మీదుగా అవతలికి వెళ్లారు. ఒక్క పాపన్న మటుకు ఆవతలే ఉండిపోయి, నిన్ను, నీ పిల్లలను నేను దాటిస్తాలే, భయపడకు అన్నాడు. కాస్త ఆలోచించిన మీదట అది కూడా అంత తేలిక పని కాదని పాపన్నకు తోచింది. ముసలిది మరీ వృద్ధురాలు, పిల్లలు మరీ పసివాళ్లు. ఆ తాటి బొండు మీదుగా ఆ ముసలిదాన్ని, పిల్లలను చెయ్యిపట్టి నడిపించటం అంత తేలిక పనికాదు. మధ్యదారిలో వాళ్లు తనను కూడా నీటిలో పడేయవచ్చు. అందుచేత పాపన్న కాలవ మీదుగా పట్టుతాడు ఏర్పాటు చేయనిశ్చయించాడు. తాను స్వయంగా ఒక రిద్దరిని నడిపించి ప్రయోజనమేమిటి? పట్టుతాడు ఏర్పాటు చేస్తే ప్రతి ఒక్కరూ దాని సహాయంతో తాటిబెండు మీదుగా వారంతట వారే దాటగలుగుతారు. ఈ మాట అనుకుని పాపన్న తన మూట ఒడ్డున పెట్టి అక్కడ పాతరానికి గుంజకర్ర కోసం వెతకసాగాడు. అప్పటికే అవతలి ఒడ్డుకు చేరిన 5గురు, పాపన్నా, రావేం? ఇంకా ఏం చేస్తున్నావక్కడ? పొద్దెక్కిపోతున్నది అని కేకలు పెట్టారు. మీరు నడుస్తూండండి, నేను వచ్చి కలుసుకుంటాను అన్నాడు పాపన్న. వీడెప్పుడు ఇంతేలే, అంత దూరం మనతో కలిసి వచ్చాడు, అదే విశేషం అనుకుని మిగతా 5గురు గబగబా ముందుకు సాగారు. కాలవ దగ్గర దిగబడిపోయిన పాపన్న అరేసి అడుగుల పొడువు గల 2 కర్రలు గట్టివి సంపాదించి కాలవ ఈ ఒడ్డున ఆ ఒడ్డున బాగా లోతుగా గట్టిగా పాతాడు. బలమైన మర్రి ఊడలు తెచ్చి
వాటికి మర్రివుడలును తాడుగా అమర్చి 2 గుంజలకు కట్టాడు. ఇప్పుడెంత పిరికి వాళ్లైనా ఆ తాడు పట్టుకుని తాట బొండుమీదుగా కాలవను దాటి వెళ్లవచ్చు. పరికరాలేవీ లేని కారణంచేత ఈ పని పూర్తి కాపటానికి 2-3 గంటలు పట్టింది. ముసలిది, దాని మనమలు చివరకు కాలవ దాటారు. బతికించావురా బాబూ, ఇంకమేం దీవానానికి నిశ్చింతగా పోవచ్చు అన్నది ముసలిది. మీరు రాజుగారింటికే పోతున్నారా? అన్నాడు పాపన్న ఆశ్చర్యంతో. ఆవును నాయనా, రాజుగారి పుట్టినరోజు పండుగ కదా, బీద సాదలకు దానాలు చేస్తారట, దానికే నా మనపళ్లతో సహా పోతున్నా అన్నది ముసలిది. నేను అక్కడికే పోతున్నా, అందరమూ కలిసే పోదాం అన్నాడు పాపన్న. అయితే నడక అంత చురుకుగా సాగలేదు. అందరికన్నా చిన్న పిల్లవాడు కాళ్ళు నొప్పి పెడుతున్నాయని నడవలేనని అన్నాడు. ముసలిది వానెత్తుకుని బొత్తిగా నడవలేకపోయింది. అందుచేత పాపన్న వాణ్ణికూడా తానే ఎత్తుకుని నడిచాడు. పాపన్న దివానానికి చేరుకునేసరికి మధ్యాహ్నం కొంచెం దాటనే దాటింది. పాపన్న భోజనశాల దగ్గర ముసలిదాన్ని, పిల్లలను వదిలి అతిథులు ప్రవేశించే ద్వారం వద్దకు వెళ్లాడు. అతనితో వచ్చిన 5గురు మధ్యాహ్నానికి ముందే చేరుకున్నప్పటికీ వారికి ప్రవేశం దొరకలేదు. వారింకా బయటే ఉన్నారు. మంత్రిగారు వాళ్లనడిగి ఫలాని గ్రామం నుంచి వస్తున్నట్టు తెలుసుకుని, జాబితా ప్రకారం మీరు 6గురు కదా, 6వాడేడి అన్నాడు. అతను దారిలో లేనిపోని పనులేవో మీద వేసుకుని వెనకపడిపోయాడు అన్నారు వాళ్ళు. అతన్ని కూడా రానివ్వండి, అందరూ లోపలికి పోవచ్చు అన్నాడు మంత్రి. పాపన్న కనిపించగానే వాళ్ల 5గురు అతనిపైన విరుచుకుపడ్డారు. నీ మూలంగా మేం బయటే ఉండిపోయాం. మాకన్నా ఎంతో ఆలస్యంగా వచ్చిన జట్లన్నీ లోపలికి వెళ్ళిపోయాయి. నువ్వు మన గ్రామానికున్న పరువు కాస్తా తీసేశావు అన్నారు వాళ్ళు. అందుకే నేను రాను మొర్రో అన్నాను అన్నాడు పాపన్న. 6గురు కలిసి మంత్రిగారి వద్దకు వెళ్లారు. మంత్రిగారు వాళ్లు తెచ్చిన నిరూపణ పత్రాలు పరిశీలించి వారు ఆలస్యంగా రావటానికి కారణమడిగాడు. అయ్యా, తప్పు నాదే. వీరైదుగురు సమయానికే వచ్చారు. ఇక్కడికొక మైలు దూరాన కాలవమీద పట్టుతాడు అమర్చుతూ నేనే ఆలస్యం చేశాను అంటూ పాపన్న తాటి బొండుపైన కాలవ దాటటంలో ముసలివాళ్లకు, పిల్లలకు గల అసౌకర్యం గురించి చెప్పాడు. ముసలిదాని గురించి, దాని మనుమల గురించి కూడా మంత్రిగారికి చెప్పాడు. ఇప్పుడా వంతెన సౌకర్యంగా ఉన్నదా అని మంత్రి అడిగాడు. చిత్తం, చిన్న పిల్లలు కూడా దాటవచ్చునండి అన్నాడు పాపన్న. అది మరమ్మత్తు చేయటానికి ఎంతకాలం వృధా అయింది అని ప్రశ్నించాడు మంత్రి. మేం వచ్చి చేరి 3 గంటలయందండి అన్నారు మిగిలిన 5గురు. ఇప్పుడు మధ్యాహ్నం దాటి 1 గంట మాత్రమే అవుతుంది. మీరు 5గురున్నారు. మీరు కూడా అతనికి సహాయపడి ఉంటే అందరూ మధ్యాహ్నం లోపలే వచ్చి ఉండేవారు గదా అన్నాడు మంత్రి. ఎవరూ జవాబివ్వలేదు. సరే, మీరు ముందు వెళ్లి భోజనాలు చెయ్యండి అన్నాడు మంత్రి. రాజుగారి పుట్టినరోజు ఉత్సవాల సందర్భంలో 3 రోజులపాటు సదస్సు జరిగింది. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రముఖులకు వారివారి విద్యలలో పరీక్షలు పెట్టి వారివారి ప్రతిభకు తగ్గట్టుగా బహుమానాలిచ్చారు. తనకు కూడా ఏదో పరీక్ష పెడతారని, తన పని అభాసు పాలవుతుందని పాపన్న భయపడ్డాడు. కాని అలాంటిదేమీ జరగలేదు. ఆఖరు రోజు పరీక్షలు ముగిశాయి. ఒక్కొక్కరి పేరు చదివి బహుమానాలు పంచసాగారు. పాపన్నకు పరీక్ష జరగలేదు. అందుచేత అతనికేమీ బహుమానం ఉండదని అతని వెంట వచ్చిన వాళ్లనుకున్నారు. కాని రాజుగారు పాపన్నకు కూడా బహుమతి ప్రదానానికి పిలిచాడు. ఈయన పేరు పాపన్న. ఇతరులకు కెంతో సహాయపడే గుణం ఉన్నది. ఈయనకు పరీక్ష పెట్టలేదు. ఎందుకంటే ఈయన ఇక్కడికి వచ్చే దారిలోనే ఈయనకు పరీక్ష పెట్టటం జరిగిపోయింది. దారిలో తాటి బెండుకు పట్టు తాడు అమర్చి నేను పరీక్ష పెట్టకుండానే విజయం సాధించాడు. ప్రతిఫలం ఏమీ కోరకుండా తాను నష్టపడి అయినా తోటి మానవులకు ఎల్లప్పుడూ ఉపకారం చేసే పాపన్నకు 10,000 బంగారు కాసులు ప్రత్యేక బహుమానంగా ఇస్తున్నాం అని రాజుగారు నిండు సభలో ప్రకటించి సన్మానించాడు. ఈ విధంగా పాపన్న తన ఊరికి ఎంతో గొప్ప పేరు తీసుకువచ్చాడు. ఈ కథ నచ్చినట్లయితే లైక్, షేర్,
సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.